డైలాగులు చెప్పమన్నా లేకపోతే ఏదైనా కొటేషన్లు చెప్పమంటే మాత్రం అద్భుతంగా చెప్తాడు రామ్ గోపాల్ వర్మ. కానీ తనకు వచ్చినటువంటి నోటీసుల మీద సమాధానం చెప్పమంటే హాజరు అవ్వమంటే మాత్రము నేను హాజరు అవ్వను అనేటటువంటి యాక్షనే చేస్తాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చినటువంటి మద్దిపాటి పోలీసులు ఎదుట ఎటువంటి యాక్షన్ చేయబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ? ఇప్పటికే ఇచ్చినటువంటి నోటీసులు 41A నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారు మీ మీద కేసు నమోదైనటువంటి కేసులో భాగంగా ఒకసారి మద్దిపాటి పోలీస్ స్టేషన్కి రండి అని మర్యాదపూర్వకంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మరి ఇక మద్దిపాటి పోలీసులు ఎదుట హాజరవుతారా అంటే లేదు. ఒకసారి ఫస్ట్ టైం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి నేను రాలేను అని చెప్పినప్పటికీ ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుని రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు మద్దిపాటి పోలీసులు. రెండోసారి నోటీసులో భాగంగా ఈ రోజు 11 గంటలకి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు జిల్లా మద్దిపాటి పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ వెళ్ళారా? వెళ్ళలేదు. రైట్ నో మీరు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్ ఏదైతుందో ఆ డెన్ లోపలే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఇక రాలేదు అని తెలుసుకున్నటువంటి మద్దిపాటి పోలీసులు ఇక్కడికి వచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఇంటికి అయితే చేరుకున్నారు. ఏం జరగబోతుంది ఇప్పుడు? రామ్ గోపాల్ వర్మ వ్యవహారానికి సంబంధించి మద్దిపాటి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఇక మాట్లాడుకోవడాలు చెప్పిన కథలు అన్నీ చాలు, ఇక మాతో పాటు రావాలంటూ కూడా అరెస్టు చేసే అవకాశం ఎక్కువగానే ఉంది. ఎస్, రామ్ గోపాల్ వర్మని సోమవారం ఉదయాన్నే ఇక్కడికి వచ్చినటువంటి మద్దిపాటి పోలీసులు మరి కాసేపట్లోనే అరెస్టు చేసే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ఒకసారి నోటీసులు ఇస్తే రాకపోతే ఓకేలే, ఏదో ఇబ్బంది లేకపోతే వేరే పనులు లేదో అనుకోవచ్చు. రెండోసారి నోటీసులు ఇచ్చినా సరే హైకోర్టుకు వెళ్ళినా హైకోర్టులో వచ్చేసి పిటిషన్ దాఖలు చేసినా హైకోర్టు కూడా ఒకే మాట చెప్పింది, మీరు వెళ్ళాలి అక్కడ హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా నేను ముందుగానే అనుకున్నటువంటి షూటింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ షూటింగ్లో భాగంగా నేను రాలేకపోతున్నాను అనేటటువంటి రీజన్ అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన షూటింగ్లో చెప్పారు కదా, చెప్పినటువంటి షూటింగ్లు ఏవైతే ఉన్నాయో మరి షూటింగ్లోకి వెళ్లకుండా రామ్ గోపాల్ వర్మ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం పని ఉంది, ఇలాంటి డౌట్లు కూడా ఉంటాయి కదా. సో ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆయన అదుపులోకి తీసుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి మద్దిపాటి పోలీసులు పూర్తిగా కూడా ఇంటి లోపలికి అయితే వెళ్ళారు. ఇంటి లోపల పూర్తిగా కూడా ఆయన విచారించడం అయితే జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి మీ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా మీ వర్షన్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం 111 సెక్షన్ కింద కూడా వన్స్ కేసు నమోదైతే డెఫినెట్ గా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా చేసినటువంటి నేరం ఏదైతే ఉంటుందో ఆ నేరానికి సంబంధించి FIR నమోదైనటువంటి క్రమంలోనే ఖచ్చితంగా రావాలి, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే మాత్రం ఏ మాత్రం ములాజా లేకుండా కూడా అరెస్ట్ చేసే అధికారము ఆ పలానా పోలీస్ స్టేషన్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. అందులో భాగంగానే మద్దిపాటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ మద్దిపాటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారో రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆయన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్స్ ప్రకారం పూర్తిగా కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాన్ని, అదేవిధంగా ఆ వ్యక్తికి పూర్తిగా కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేసినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా కేసు నమోదైంది. కాబట్టి 111 సెక్షన్ చాలా ఇక్కడ కీలకం. గతంలో ఉన్నటువంటి సెక్షన్ల కన్నా ఇప్పుడున్నటువంటి 111 సెక్షన్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి సెక్షన్. BNS యాక్ట్ ప్రకారం 111 సెక్షన్ కింద ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద ఏదైనా సరే ఒక కేసు నమోదైనప్పుడు దానికి సంబంధించి పూర్తిగా కూడా ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నేరంగా వాళ్ళు పరిగణిస్తే మాత్రం వెళ్ళి కేసు పెడితే ఖచ్చితంగా ఆ పోస్టింగ్ పెట్టినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల కంటే పైనే జైలు శిక్ష పడుతుంది. 50,000 రూపాయలు కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువగానే శిక్ష జరిమానా పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మతో పాటు రామ్ గోపాల్ వర్మ తాను పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లు అన్నీ కూడా పూర్తిగా కూడా ఈయన ఒక్కటే పర్సనల్గా పెట్టారా, లేకపోతే ఈయనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా వింగ్ పంపించిన తర్వాత ఈయన పోస్ట్ చేశాడా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. సో ఇందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మకు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ ఫోటోలు ఈయన దగ్గరికి రావడం, ఆ ఫోటోలన్నింటినీ కూడా ఈయన తన సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ చేయడం. వన్స్ అలా పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం. ఏంది ఈ విధమైనటువంటి పోస్టింగ్లు ఏ విధంగా పెడతారు అనేటటువంటి వర్షన్ అంతటినీ కూడా అక్కడ వాళ్ళ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడా కూడా ఫిర్యాదు చేసినా కానీ ఏమాత్రం
కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కూటమి గవర్నమెంట్ పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం కేసు నమోదు చేయడమే కాకుండా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఆల్రెడీ పోసాని కృష్ణమురళి గారు ఆయన కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా రేపొద్దున ఇదే ఏ విధంగా ఇప్పుడైతే రాంగోపాలవరం సిచ్యువేషన్ ఉందో అదే విధమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ పోలీసులు కూడా వచ్చారు. ఇంటిమేషన్ ఇచ్చారా? ప్లీజ్ అలా చెప్పండి కనుక్కొని చెప్తా అన్నారు. కనుక్కొని చెప్తా అన్నారు. తెలియదు నోటీస్ ఇవ్వడానికి వచ్చారా? ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కనుక్కొని చెప్తాం ప్లీజ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా కూడా ఇక్కడికి వచ్చారు, పూర్తిగా కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. కానీ ఇక్కడ ఒకటి మనము టెక్నికల్ గా ఒక విషయం ఆలోచించవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా వీళ్ళని కూడా ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మధ్యవాడి పోలీసులు లోపలికి వెళ్ళారు. లోపల ఏపీ పోలీసులు ఉన్నారు, బయట హైదరాబాద్ పోలీసులు ఉన్నారంటే ఒక ఇంటిమేషన్ ఇచ్చింటారు. ఈరోజు నోటీసులు ఇచ్చినా సరే రెండోసారి ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు ఓకే ఎక్కడైనా సరే ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. కానీ రెండోసారి నోటీసులు ఇచ్చినా సరే నేను రాలేను అనేటటువంటి సమాచారాన్ని కూడా ఆల్రెడీ మధ్యవాడి పోలీసులకు ఇచ్చారు. కాబట్టి దాన్ని మధ్యవాడి పోలీసులు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఒకవేళ వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా 111 సెక్షన్ ప్రకారం కూడా డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఈయన అరెస్ట్ చేసే అధికారం మధ్యవాడి పోలీసులకు ఉంది. మరి మధ్యవాడి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాంగోపాల్ వర్మ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మధ్యవాడి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే డెఫినెట్ గా కూడా ఇక్కడి వరకు కూడా మధ్యపాడు పోలీసులు వచ్చారు అంటే మాత్రము ఏదో మరొకసారి నోటీసులు ఇవ్వడానికైతే అక్కడి నుంచి ఇక్కడికి రారు. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు, మరొకసారి నోటీసులు ఇవ్వాలనుకుంటే మాత్రం వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. కానీ సిచ్యువేషన్ ఆ విధమైనటువంటి వెదర్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. కేవలం ఒకే ఒకటి మధ్యపాడు పోలీసులు వచ్చారు, ఉదయాన్నే లోపలికి వెళ్లారు, రాంగోపాల్ వర్మకు సంబంధించి ఎందుకు రాలేదు అనే దానిపైన పూర్తిగా కూడా ఆయన లెటర్ ఏదైతే ఉంటుందో ఆయన వివరణ అంతా కూడా రాసుకున్న తర్వాత అవసరం అనుకుంటే అది ఉన్నతాధికారులకు పంపిస్తారు. వన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పోలీసులు దానికి కన్వే అయితే ఓకే. ఒకవేళ కన్వే కాకపోతే మాత్రం లేకపోతే ఇంకొక డేట్ ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఇంకో వారం రోజుల తర్వాత అయినా సరే వస్తాను అని చెబితే దానికి అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పోలీసులు ఓకే అనుకుంటే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా లేదు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నటువంటి వివరణకు మేము యాక్సెప్ట్ చేయము అనేటటువంటి అభిప్రాయానికి ప్రకాశం జిల్లా పోలీసులు వస్తే మాత్రము లెట్స్ మూవ్ టు ఒంగోలు అనే విధంగా కూడా సిచ్యువేషన్ ఉండబోతుంది. మదిబాడు పోలీసులతో పాటు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు రాంగోపాల్ వర్మ కూడా వెళ్ళబోతున్నారా? ఇక్కడికి ఆల్రెడీ చూసుకుంటే మాత్రము స్పెషల్ టీం మదిబాడుకి సంబంధించినటువంటి స్పెషల్ టీం చేరుకున్నారు. కాబట్టి లోపల వాళ్ళు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా రాంగోపాల్ వర్మ వివరణ తీసుకుంటున్నారు. గతంలో రాంగోపాల్ వర్మ ముందుగానే నేను అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి మధు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు సహకరిస్తానని చెప్పి రాంగోపాల్ వర్మ చెప్పారు. కానీ ఆయన విచారణకి హాజరు కాలేదు. 19వ తారీఖు, ఈ రోజు 25వ తారీఖు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది, హాజరు కాలేదు. కానీ ఆయన బెయిల్ అప్లై చేశారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, అందుకే ఆ భయం పట్టుకునే ఆయన విచారణకి వెళ్ళట్లేదు, నన్ను అక్కడే అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా రాంగోపాల్ వర్మకు సంబంధించిన లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇందుకే ఆయన వెళ్ళటం లేదని చెప్పి అనుకోవాలా? ఇక్కడ ఒకటి నోటీసులు ఇచ్చిన తర్వాత అంటే రాంగోపాల్ వర్మ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కామెంట్లు చేశాడు. ఆయన చేసినటువంటి ఆ కామెంట్లు అన్నీ ఒక రకంగా ఉంటే, ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక రకంగా ఉంటే, ఆయన పోలీసులకు చెప్పినటువంటి వర్షను, కోర్టుకు వెళ్ళి అడిగినటువంటి వర్షన్ 3 ఒకసారి పరిశీలిస్తే మాత్రము ఆయన కోర్టుకు వెళ్ళి ఏం చెప్పాడు? 3rd డిగ్రీ తన మీద ఉపయోగిస్తారు అంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటే కొడతారు, పోలీసులు నన్ను కొడతారు, గతంలో నేను మాట్లాడినటువంటి మాటలకు ప్రతిఫలంగా కూడా పోలీసులు నన్ను కొడతారు, జైల్లో పెడతారు, కొడతారు, ఆ దెబ్బలు తగలలేను, సో ఆ దెబ్బలు తగలకుండా ఉండేందుకు నాకు నోటీసులు ఇవ్వాలి అని ఆయన డైరెక్ట్గానే అడిగారు. అందులో ఇక్కడ దాపరికాలు ఏమీ లేవు, ఏదో దాచిపెట్టి 3rd డిగ్రీ అంటే ఇంకొకటి అని లేదు. రాంగోపాల్ వర్మ ఒకటే, నన్ను పోలీసులు చేత్తో కానీ లేకపోతే లాఠీలతో కానీ ఎరగదీసి కొడతారు, ఆ భయం నాకు ఉంది కాబట్టి ఆ భయం నుంచి, ఆ 3rd డిగ్రీ నుంచి నన్ను కాస్త ఎగ్జామ్షన్ ఇప్పించండి, వాటి నుంచి
అంతటిని కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా చూడండి అనేటటువంటి విషయాన్ని ఆయన అక్కడ అడిగారు. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే మాత్రము పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆయన ఒకటే, ఏదైతే ఈ సినిమా షూటింగ్స్ ఉన్నాయో ఆ సినిమా షూటింగ్లకు సంబంధించి నేను రాలేకపోతున్నాను, సినిమా షూటింగ్స్లో భాగంగా కూడా ముందుగానే ఆ డేట్స్ అన్నీ కూడా ఫిక్స్ అయ్యాయి కాబట్టి నాకు కాస్త సమయం ఇవ్వాలి, మరొక డేట్లో వస్తాను అని అయితే ఫస్ట్ చెప్పాడు. రెండవసారి ఫస్ట్ చెప్పినటువంటి నోటీసులకు ఆయనను ఓకేలే పోలీసులు కూడా కాస్త కన్సిడర్ చేశాడు. కానీ రెండోసారి నోటీసులు ఏవైతే ఉన్నాయో రెండోసారి నోటీసులు ఇచ్చినా కానీ అప్పుడు ఏం చెప్పాడు, మళ్ళీ ముందుగా అనుకున్న పనులు ఉన్నాయి చూసి నేను రాలేను, అందుకోసం అనేసి నేను ఇదంతా కూడా చూస్తున్నాను అయితే అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి మద్దిపాడు పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే కాదా ఆగండి, మా కార్ వాళ్ళకి కెమెరాలు వాళ్ళకి పెట్టండి. మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చాము, దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దానికి రెస్పాన్స్ కావాలంటే ఇండియాలో డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది, వర్సనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈరోజు మార్నింగ్ కూడా రిపోర్ట్స్ కూడా పంపించాము, అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి. కానీ మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. నిన్న హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము, అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. అంటే మీరు డిజిటల్ పోలీసింగ్ అన్నారు కదా, ఆల్రెడీ వాట్సాప్ లో పంపించారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చారు కదా, మరి రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము, అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించున్నాము. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు విఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా. గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము, ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి. కాదండి, ఒకటే కేసులో ఫస్ట్ మేము అడిగిన మేము ఏదైతే టైం అడిగామో టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో సేమ్ నోటీస్ ఇస్తారు. అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాము. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం. అది లేదండి, నేను కూడా ఎప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హావ్ టు గో అని చెప్పండి. తెలియదండి, టైం ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఒకటి, ఆర్జీవి గారికి ఏం భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు.
ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఎల్స్? ఓకే రైట్. పూర్తిగా కూడా మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకటే రైట్ నౌ అయితే మొత్తానికి అయితే మనం చూడొచ్చు. పూర్తిగా కూడా మొత్తం వ్యవహారానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ తరఫున మేము కూడా లీగల్గా ఏదైతే ఉందో లీగల్గా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అటువంటి యాక్షన్ అంతా కూడా తీసుకుంటాము అని చెప్పినప్పటికీ కానీ ప్రస్తుతం పోలీసులు కూడా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మధ్యపాటి పోలీసులు కూడా లోపలే ఉన్నారు. మధ్యపాటి పోలీసులు కూడా మేము నోటీసులు ఈరోజు మార్నింగ్ పంపించాము అని రామ్ గోపాల్ వర్మ తరఫున చెబుతున్నప్పటికీ ఫ్యాక్ట్ ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ మరొక గంట 2 గంటల్లో ఏం జరగబోతుంది, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి మధ్యపాటు పోలీసుల విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగానే మారిందని చెప్పవచ్చు. రైట్ నౌ ఉన్నటువంటి వెదర్ చూస్తుంటే మాత్రము ఏ క్షణంలోనైనా సరే రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంది. ఆ 3rd డిగ్రీకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారు. ఆ భయపడడంలో భాగంగానే ఆయన గతంలో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లో భాగంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి నన్ను కొడతారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు అనేటటువంటి భయంలో రామ్ గోపాల్ వర్మ ఉన్నారు అనైతే క్లియర్గానే అర్థమైపోతుంది. చూడాలి ఇంకొక గంట 2 గంటల్లో వీటన్నిటికీ సంబంధించి ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డిజిటల్ పోలీసింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి ఎంక్వైరీ విషయంలో అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో లాయర్ ఆయన తరపున చెప్తూ ఉన్నారు. మరి రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి రేపు కూడా కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు విచారణ ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చు, లేక ఒకవేళ ఈ రోజు అరెస్టు చేస్తే ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు? డెఫినెట్ గా కూడా ఏం జరగబోతుంది నెక్స్ట్ మరొక 2-3 గంటల్లో ఏం జరగబోతుంది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. తర్వాత మాట్లాడతాం, విషయం మీకు క్లియర్ గా తర్వాత చెప్తాం. తర్వాత చెప్పి కాదు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్ చెప్తాం. మేము తర్వాత చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ మేము తర్వాత చెప్తాం. ఆఫీసర్స్ మాట తర్వాత చెప్తాం. నేను చెప్తాను తర్వాత చెప్తాను. లోపల ఎవరున్నారు చెప్పండి. మొత్తానికి అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మధ్యపాటి పోలీసులా లేకపోతే మరొక కేసు నమోదైందా ఇలా అనేక డౌట్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే మధ్యపాటి పోలీసులు ఒకవైపు వచ్చారు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు, ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మాట. ఒంగోలు రూరల్ పోలీసులు ఎందుకని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చారు, రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎందుకని ఇక్కడికి ఒక టీం రావడం జరిగింది. మధ్యపాటి పోలీసులు ఓకే, రూరల్ పోలీసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి కూడా వచ్చారు. మరి మధ్యపాటి పోలీసులతో కలిసి రూరల్ పోలీసులు సహాయం కోసం అంటే మెన్ పవర్ అంటారు కదా, అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెన్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ మెన్ పవర్ లో భాగంగానే ఇక్కడికి వచ్చారా, వీళ్ళకి సపోర్ట్ గా అంటే మధ్యపాటి పోలీసులకు సపోర్ట్ గా ఇక్కడికి వచ్చారా, లేకపోతే మధ్యపాటి పోలీసులు ఆల్రెడీ ఒక కేసు నమోదు చేశారు, రూరల్ పోలీసులు కూడా మరొక కేసు నమోదు చేశారు, ఆ కేసులో భాగంగానే ఇక్కడికి వచ్చారా, ఇలా సో అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. నోటీసులు ఇవ్వడానికి మధ్యపాటి పోలీసులు ఇక్కడికి వచ్చినట్టుగా చూడాలా, లేకపోతే రూరల్ పోలీసులు కూడా మరొక కేసు విషయమై నోటీసులు ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే 2 పోలీస్ స్టేషన్ అంటే ఒంగోలు రూరల్ పోలీసులు మధ్యపాటి పోలీసులు 2 జాయింట్ ఆపరేషన్ లో భాగంగానే ఇక్కడికి వచ్చారా. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరొక గంట లోపల ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో రానున్న గంట 2 గంటల్లో ఏం జరగబోతుంది, రామ్ గోపాల్ వర్మని పోలీసులు నోటీసులు ఇచ్చి మరొక డేట్ ఇవ్వబోతున్నారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మని రూరల్ పోలీసులు ఒంగోలు రూరల్ పోలీసులు మధ్యపాడు పోలీసులు రూరల్ పోలీసులు కూడా కలిసి అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఒంగోలుకి తరలించబోతున్నారు. ఏం జరగబోతుంది రానున్న 2-3 గంటల్లో నెక్స్ట్ స్టెప్
తీసుకోబోతున్నారు రూరల్ పోలీసులు, అదే ఒంగోలు రూరల్ పోలీసులు, అదేవిధంగా మద్దిపాడు పోలీసులు. వీళ్ళ జాయింట్ ఆపరేషన్ ఏంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ. 1 or 2 hours లో మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఆర్ నోటీస్ ఏం జరగబోతుంది చూడాలి. అయితే అసలు మధు, అక్కడ రామ్ గోపాల్ వర్మ ఆ ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయాన్ని గురించి కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. పోలీసులు వచ్చి తర్వాత విషయం చెప్తామని చెప్పని అంటున్నారు. ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలియదు, నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను అని చెప్పని అంటున్నారు. అసలు రామ్ గోపాల్ వర్మ అసలు అక్కడ ఉన్నారా లేరా? ఉంటే పోలీసులకి సహకరిస్తారా విచారణకి సంబంధించి? యా మధు, 100% రామ్ గోపాల్ వర్మ రైట్ ను మనం ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో ఆ డెన్, ఆర్జీబీ డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ లోనే రామ్ గోపాల్ వర్మ ఉన్నారో లేదో 50-50 లేకపోతే 99.99 ఇట్లాంటి ఏం లేవు. 100% రామ్ గోపాల్ వర్మ తన డెన్ అయినటువంటి జూబ్లీస్ లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్ లోపల ఉన్నారు. ఒకవేళ లేరు అనుకుంటే లోపలికి వెళ్ళినటువంటి మద్దిపాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఉదయం వెళ్ళినటువంటి మద్దిపాడు పోలీసులు ఇంకా కూడా లోపలే ఉండరు కదా. రామ్ గోపాల్ వర్మ లోపలే లేకుండా ఉంటే ఇంతసేపు ఉండరు, వెళ్ళేవారు లేరు అని తెలుసుకుని బయటకు వచ్చేవారు. కానీ లోపల ఇంకా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే లోపల విచారణ జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి నోటీసులు ఇక పైన ఈ రోజు రానందుకు కావాల్సినటువంటి చర్యలు అండ్ మరోవర్ ఒంగోలు రూరల్ పోలీసులు వీటన్నిటికీ సంబంధించి లోపల ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో భాగంగానే ఇప్పటికే 2 గంటల క్రితమే రామ్ గోపాల్ వర్మ ఇంటి లోపలికి ఒంగోలు జిల్లా పోలీసులు వెళ్లారు, రూరల్ పోలీసులు వెళ్లారు, అదేవిధంగా మద్దిపాడు పోలీసులు వెళ్లారు, బయటేమో ఒంగోలు రూరల్ పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళ కేసు ఏంటి? ఇదొక కేసా లేకపోతే మద్దిపాడు పోలీసులకు పవర్ లో భాగంగా సహకరించడంలో భాగంగానే ఇక్కడికి పోలీసులు వచ్చారా? ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. 2 గంటల లోపల పూర్తి స్థాయిలో మరొక 2 hours నడిస్తే గానీ ఏం జరగబోతుంది అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా కూడా రామ్ గోపాల్ వర్మ తన డెన్ ఏదైతుందో ఆ డెన్ లోపలే ఉన్నారు. ఆయన బయటికి తీసుకొని వస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చేసి మళ్ళీ బయటకు వస్తారా? రేపు ఏదన్నా టైం ఎక్కువ రోజులు కూడా పడుతుంది, ఇస్తే రేపు అటెండ్ అవ్వాలి అనే చెప్తారు. మళ్ళీ ఒక వారమో 10 రోజులు ఇటువంటి అయితే కథలు అయితే ఏముండవు. పోలీసులు ఇప్పటికే 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వస్తే రేపు రా, లేకపోతే రేపు రాగలేను అంటే మాత్రం ఇప్పుడు మాతో పాటు రా అంటే ఇన్నట్టుగా అరెస్ట్ చేస్తాము రా అనేది అర్థము. మరి రూరల్ పోలీసులు కూడా వచ్చారు కాబట్టి అది మెన్ పవర్ కోసం అనుకోవాలా లేకపోతే రూరల్ పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారనుకోవాలి. వీటన్నిటికీ కూడా మరి కాసేపట్లో ఒక 1 hour లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే క్లియర్ గానే కనిపిస్తుంది. అయితే మధు, రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే మాట్లాడారో ఆయన కూడా చెప్పడం జరిగింది, రైట్? చెప్పడం జరిగింది. రామ్ గోపాల్ అడ్వకేట్ మాట్లాడారు, మేము డిజిటల్ గా ఈ రోజు విచారణకి హాజరు కాలేరు అని చెప్పి నోటీస్ పంపించాము అని చెప్పి సిఐకి అలాగే ఎస్పీకి డీజీపీకి కూడా పంపించాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి నోటీస్ పంపించినప్పటికీ మద్దిపాడు పోలీసులు వచ్చారని చెప్పి అనుకోవాలా లేకపోతే వాళ్ళకి తెలియకుండానే ముందే వాళ్ళు ఈ మెసేజ్ వెళ్లేలోపే వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చారని చెప్పి అనుకోవాలా? దీన్ని అసలు ఎలా చూడాలి? ఇక్కడ చూడొచ్చు మనము రామ్ గోపాల్ వర్మకు తరపున వచ్చినటువంటి అడ్వకేట్ కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి పూర్తిగా కూడా ఆయన కూడా వచ్చినటువంటి ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఏపీ పోలీసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు ఉన్నారు, లోపల మద్దిపాడు పోలీసులు ఉన్నారు. సో ఇదంతా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా చిలికి గాలివానలాగా మారబోతుంది. డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలకు సంబంధించి ఇప్పుడు మొత్తం పూర్తిగా కూడా యాక్షన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది వితిన్ 1 or 2 hours లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా అయితే మనం భావించవచ్చు. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేయడానికే ఇక్కడికి ఒంగోలు జిల్లా పోలీసులు వచ్చారని అయితే మనం చెప్పాలి.